ఈరోజు ఈ P4 కార్యక్రమానికి విచ్చేసిన అధికారులకి, అలాగే ఇక్కడికి విచ్చేసిన P4 బంగారు కుటుంబాలకు సంబంధించిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈ P4 అనే విధాన్ని మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పేద ప్రజల కోసం ఏర్పాటు చేసిన ఒక గొప్ప ఆధారానికి సంబంధించిన విషయం. ఎందుకంటే ఎవరైతే బాగున్నారో వాళ్ళు ఒక 10 రూపాయలు వాళ్ళు సంపాదిస్తే 1 రూపాయి ఒకరి కోసం ఖర్చు పెట్టడం, లేదా ఒకరికి బాగలేకపోతే మనం పక్కనుంటే వాళ్ళకి సహాయపడడం, వాళ్ళు నిరాక్షరాస్యులైతే వాళ్ళకి అక్షరం నేర్పించడం. P4 అంటే కేవలం ఒక డబ్బులతోనే చేసే విధానం కూడా కాదు. చాటి మనిషికి మనం ఉపయోగపడడం, చాటి మనిషిని కూడా మన ఆత్మ బంధువుగా చూసుకోవడం అనేదే ఈ P4 విధానం సీఎం గారు చెప్పడం జరిగింది. ఇది P4 అనేది యాక్చువల్గా మనకి ఇప్పటి వరకు కూడా మనం ఎంతో మందికి సాయం చేస్తూ ఉంటాం. అలా కాకుండా కొన్ని కుటుంబాలని దత్తత తీసుకొని వాళ్ళకి చదువు, ఆరోగ్యము లేదు, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడుకునే విధంగా వాళ్ళకి ఆధారము ఏదో ఒకటి చూపిస్తే మనతో కలిసి ఆ కుటుంబాలు కూడా బాగుంటాయి అనే ఒకే ఒక ఉద్దేశంతో ప్రవేశపెట్టిందే ఈ P4 పథకం. సో మీకు ఈరోజు నేను చెప్పదలసింది ఏంటంటే, ఈ కార్యక్రమంలో భాగంగా నేను వ్యక్తిగతంగా కూడా కొన్ని అభివృద్ధి పనులు చేయడం జరిగింది. అలాగే నేను రామచంద్రాపురం దత్తత తీసుకోవడం కూడా జరిగింది ఈ P4లో భాగంగా. అక్కడ కూడా అన్ని కుటుంబాలకి సంబంధించి ఒక ప్రణాళిక మనం తీసుకొస్తున్నాం. అక్కడ ఎవరికి ఏమేమి హెల్ప్ కావాలో, అలాగే ఆ గ్రామానికి సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, ఇల్లు కానీ, ఇవన్నీ కూడా లైట్లు కానీ, వాటర్ కానీ ఏం లేకపోయినా అవన్నీ కూడా చేయాలనే ఉద్దేశంతో మనం ఒకటొకటి చేసుకుంటూ వెళ్తున్నాం. ప్రస్తుతానికి రాబోయే ఇంకొక సంవత్సరంలో తప్పకుండా రామచంద్రాపురాన్ని అగ్రగామిగా నిలపాలని చెప్పి P4 విధానంలో నేను కానీ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కానీ నిర్ణయించుకోవడం జరిగింది. ఇదే కాకుండా మనం మా VPR ఫౌండేషన్ ద్వారా ఎంతోమంది దివ్యాంగులకి జిల్లా వ్యాప్తంగా, అంటే పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీ వ్యాప్తంగా ఇప్పటి వరకు ప్రతి కాన్స్టిట్యున్సీలో సుమారు 10,000 వరకు ట్రైసైకిల్స్ ఇవ్వడం జరిగింది. అలాగే చిన్న వ్యాపారులకు తోపుడు బండ్లు వాళ్ళకు ఆసరాగా నిలుస్తాయని వ్యాపారం చేసుకోవడానికి, వాళ్ళ కుటుంబాలను పోషించుకోగలని ఆ తోపుడు బండ్లు కూడా ఇప్పటికి 100 వరకు ఇవ్వడం జరిగింది. అలాగే ఈ మధ్యనే ఒక 100 కుట్టు మిషన్లు మహిళలకు ఉపాధిగా ఉంటాయని చెప్పి కూడా ఇవ్వడం జరిగింది. మహిళా దినోత్సవం రోజు వాళ్ళందరూ కూడా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడగలరు, ఆ కుటుంబాన్ని పోషించగలరు అనే విధంగా అవి ఇవ్వడం జరిగింది. 100 మొదటి విడతలో ఇచ్చాం. రాబోయే రోజుల్లో ఇంకొక 100 కూడా ఇవ్వబోతున్నాం. అలాగే యువత కోసం పెడదారిని పట్టకుండా స్పోర్ట్స్ కిట్స్ ఇంచుమించు కోవూరు కాన్స్టిట్యున్సీలో అన్ని గ్రామాల్లో కూడా, హామ్లెట్స్ లో కానీ గ్రామాల్లో కానీ ఇంచుమించు అన్ని దగ్గర అందివ్వడం జరిగింది. ఇంకా ఎక్కడైనా కోరుకుంటే అవి కూడా ఇస్తున్నాం. అలాగే షాదీ మంచి కొడవలూరులో ఈ P4 కిందనే మేము చేసి ఇవ్వడం జరిగింది. పంట కాలువలకి పూడిక తీట కూడా ఈ P4 కిందనే చేశాం. అలాగే ఇప్పుడు రాబోయే రోజుల్లో రేపు జూన్ నాటికల్లా మన కోవూరు కాన్స్టిట్యున్సీలో సుమారు 7 కోట్లతో నియోజకవర్గంలో ఉన్న జడ్పీ స్కూల్స్ అన్నీ కూడా P4 విధానంలో మనము రేపు స్కూల్ రీఓపెనింగ్ నాటికి ప్రజలకి అందివ్వబోతున్నాం. ప్రతి దగ్గర ఉన్న గవర్నమెంట్ తీసుకొని
దాంట్లో మౌలిక సదుపాయాలు ముందుగా టాయిలెట్స్ కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ స్కూల్స్లో ఏమేమి ఉన్నాయో ప్రతి దగ్గర కూడా ఈ P4 విధానంలో సుమారు ఎస్టిమేషన్స్ కూడా వేయించడం జరిగింది. సుమారు 7 కోట్ల రూపాయలు అందుకు అందివ్వబోతున్నాం. అలాగే ఇదే P4 విధానంలో VPR ఫౌండేషన్ తరఫున స్కూల్స్ తెరిచే నాటికి కోవూరు కాన్స్టిట్యున్సీలో ఆడపిల్లలకి మొత్తం సుమారు 3,000 చిల్లర మందికి 8th, 9th, 10th క్లాస్ వాళ్ళకి సైకిల్స్ కూడా అందివ్వబోతున్నాం. సో ఈ రకంగా P4 విధానంలో ఒక ఎమ్మెల్యేగా నేను పాల్గొంటే అది ఇన్స్పిరేషన్ అయి ఈరోజు సుభాన్ కానీ బషీర్ అన్న ఎప్పటి నుంచో చేస్తున్నారు, ఆయన కానీ ఇలాంటి వాళ్ళు ఇంకా ముందుకు వచ్చి ఇన్స్పిరేషన్ గా తీసుకొని 10 మందికి సహాయపడతారని చెప్పే విధానంలో మనమందరం వెళ్తున్నాం. అదే కాకుండా సమాజ సేవలో సంపన్న వర్గాలను భాగస్వాములుగా చేయాలనే నినాదమే మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి P4 కార్యక్రమంలో తీసుకొచ్చారు. అందులో P4 లో భాగంగా మన బుచ్చిరెడ్డిపాలెం కోవూరు కాన్స్టిట్యున్సీలో ఎన్నో రోజుల నుంచి కలలు కంటున్న మార్కెట్ ని 62 రూమ్స్ తో కట్టి తేజ డెవలపర్స్ అనే వాళ్ళు P4 కింద మనకి ఇవ్వడం జరిగింది. దాన్ని అతి త్వరలో మనం ఓపెన్ చేసుకోబోతున్నాం. ఆ మార్కెట్ మీద ఆధారపడి ఎంతో మంది దాన్ని అండగా చేసుకొని వ్యాపారాలు చేసుకోబోతున్నారు. అలాగే ఇందుకూరుపేట మండలం మైపాడు సముద్ర తీర ప్రాంతంలో టూరిజం డెవలప్మెంట్ లో భాగంగా P4 లో భాగంగా దువ్వూరు కళ్యాణ్ రెడ్డి వాళ్ళ సహచరులు అందరూ కలిపి సుమారు VPR గారు అందరూ కలిపి 8,60,00,000తో పర్యాటకులకు బోటింగ్ చేసేందుకు వీలుగా బకింగ్హామ్ కెనాల్లో 8,60,00,000 5.6 కిలోమీటర్ల క్లియరెన్స్ పనులు మరియు దానికి సమాంతరంగా వాకింగ్ ట్రాక్ పనులు చేపట్టడం జరిగింది. పర్యాటక రంగాన్ని ప్రోత్సహించే కార్యక్రమంలో భాగంగా ఈ బకింగ్హామ్ కాలువకు సమాంతరంగా వాకింగ్ ట్రాక్ మరియు సైక్లింగ్ ట్రాక్ కూడా ఏర్పాటు చేస్తున్నాం. ఇందుకూరుపేటలో కమ్యూనిటీ హెల్త్ సెంటర్ కోసం రెడ్డి ల్యాబ్స్ వాళ్ళు 50 లక్షల రూపాయలు అధునాతన వైద్య పరికరాలు కూడా అందించడం జరిగింది. అలాగే ఇనమడుగులో భారత్ పెట్రోలియం వాళ్ళు 1,90,00,000తో ఒక హాస్పిటల్ కూడా శాంక్షన్ చేశారు P4 విధానంలో. అలాగే BJR అనే పారిశ్రామిక సంస్థ సహకారంతో ఇందుకూరుపేట, కొత్తూరు మరియు పోతురాజుదిప్ప గ్రామాల్లో దాదాపు 1 కోటి రూపాయలు వెచ్చించి దహన వాటికలో మౌలిక సదుపాయాలు కల్పించాం, శ్మశాన వాటికలు కల్పించాం. కొడవలు మండలంలో 13 లక్షల రూపాయలతో ఇందాక చెప్పిన షాదీ మందిర్ నిర్మించుకోవడం జరిగింది. అలాగే నార్త్ రాజపాలెంలో ఉన్న జిల్లా పరిషత్ స్కూల్ హెడ్ క్వార్టర్స్ లో దానికి 15 లక్షల రూపాయలతో P4 ద్వారా VPR ఫౌండేషన్ ద్వారా మనం దాన్ని రిపేర్ చేపిస్తున్నాం. అలాగే దామరపడు స్కూల్ కూడా ఒక 30 లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది. ఇలాగా చెప్తూ పోతే చాలానే చేస్తున్నాం మనం కోవూరు కాన్స్టిట్యున్సీలో P4 విధానంలో. రాబోయే రోజుల్లో ఈ P4 విధానం ఇంకా ముందుకు తీసుకెళ్తామని, వీళ్ళందరినీ ప్రజలకి సహాయపడే దాంట్లో భాగస్వాములు చేస్తామని చెప్పి కూడా నేను తెలియజేసుకుంటూ, రాబోయే ఇంకొక సంవత్సరం రోజుల్లో P4 అంటే మొత్తం మన కోవూరు నియోజకవర్గంలో ఇప్పటికే 15,087 బంగారు కుటుంబాలు గుర్తించబడ్డాయి. అందులో 6,834 కుటుంబాలు ఇప్పటికే దత్తత తీసుకోవడం జరిగింది. 1,107 మంది మార్గదర్శి మొబిలైజ్ చేపట్టారు. ఇందుకూరుపేట మండలం అన్నిటికన్నా ముఖ్యంగా మంచి ప్రదర్శన చూపింది. ఈ కార్యక్రమాలన్నీ ఒకే లక్ష్యంతో ప్రతి కుటుంబం సురక్షితంగా, ఆరోగ్యంగా, ఆర్థికంగా బలపడాలి అని చెప్పి మాత్రమే చేస్తున్నాం. అదేవిధంగా టాప్ 10% అంటే మార్గదర్శులు, సమాజంలో ఆర్థికంగా బలమైన టాప్ 10% వ్యక్తులు మరియు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రవాసులు కలిసి మార్గదర్శులుగా ముందుకు వచ్చి మార్గనిర్దేశం చేయడం మరియు ఆర్థిక సహకారం అందించడం ఈ విధానం లక్ష్యం. సమాజంలో అత్యంత వెనుకబడిన 20% కుటుంబాలను గుర్తించి వారిని అభివృద్ధి తీసుకెళ్లేందుకు బంగారు కుటుంబాలుగా ఎంపిక చేసి సమగ్ర
సహాయం అందించడం ఈ కార్యక్రమం ఒక ముఖ్య ఉద్దేశం. కాబట్టి ఇందుకు ప్రతి ఒక్కరు కూడా అండగా నిలవాలని, ఈ ఎవరైతే సంపన్న కుటుంబాలు ఉన్నారో వాళ్ళు పేద కుటుంబాలకి అండగా నిలవాలని కూడా కోరుకుంటూ, మన కోవూరు కాన్స్టిట్యున్సీలో రాబోయే మళ్ళీ ఇలాంటి మీటింగ్ పెట్టేటప్పటికి తప్పకుండా ఈ P4 విధానంలో ఇంకా ముందుకు వెళ్తామని చెప్పి కూడా తెలియజేసుకుంటూ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.